ఇక మీద మీరు ట్రైన్‌లో ట్రావెల్ చేసేటప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు నంబర్ ఆఫ్ లగేజ్ బ్యాగులేసుకొని ఆ సీట్ల కిందనో, డోర్ దగ్గరో, పైనో ఎక్కడ పడితే అక్కడ లగేజ్ బ్యాగులు పెద్ద పెద్ద మూటలు కనిపిస్తా ఉంటాయి గదా! ఇలా మీరు ఫ్రీగా ట్రావెల్ చేయడానికి లేనే లేదు. యెస్. రైల్వే డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఒక పెద్ద బాంబు పేల్చారు. అండ్ మీరు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైతే రెగ్యులర్‌గా ట్రైన్స్‌లో ట్రావెల్ చేస్తా ఉంటారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. లేకపోతే మీరు చాలా వరకు ఫైన్‌లు కట్టాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చారు. ఇక మీద ఎయిర్‌పోర్ట్స్‌లో లాగానే మనకి కోచ్‌ల వైస్‌గా మీకు ఒక సర్టెన్ లిమిట్ ఆఫ్ కేఎస్ అనేది ఇస్తున్నారు ప్యాసింజర్స్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ ఉందనుకోండి, మీకు మాక్సిమం 70 కేజీల వరకు ఫ్రీ లిమిట్ ఉంటుంది. తర్వాత దాటితే మీరు పే చేయాలి. అలాగే మీకు 2 టైర్ ఏసీ ఉందనుకోండి, 50 కేజీల లిమిటు. అలాగే 3 టైర్ స్లీపర్ రెండిటికి సేమ్. ఇది 40 కేజీల లిమిటే. బట్ జనరల్‌కి మాత్రం జస్ట్ 35 కేజీలు మాత్రమే లిమిట్. అంటే మీ దగ్గర 35 కేజీల కంటే ఎక్కువ ఉందనుకోండి, మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఈ అడిషనల్ ఎక్సెస్ ఎంతైతే అమౌంట్ ఆఫ్ కేఎస్ ఉన్నాయో దాన్ని మీరు పార్సిల్ లాగా బుక్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. లేదంటే రైల్వే స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ వెయిట్ చెక్ చేస్తారు. జస్ట్ లైక్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా మనకంతా చెక్ చేసి ప్యాక్ చేస్తా ఉంటారు కదా! సేమ్ అలాగే మీరు అక్కడ వెయిట్ చెక్ చేయించుకొని దానికి బిల్లు వేయించుకొని పోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అది గాని దాటి మీరు వితౌట్ ఇన్ఫర్మేషన్ వెళ్లారనుకోండి, దొరికితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫైన్ రెగ్యులర్‌గా 15 కేజీలు, 20 కేజీలు ఎక్స్‌ట్రా తీసుకుపోతున్నారు. ఆ 20 కేజీలకు ఒక రూ. 200 ఛార్జ్ అనుకోండి. మీరు దాన్ని దొరకబెట్టుకున్నారనుకోండి, మీరు తీసుకోకుండా దొంగతనంగా వెళ్లారనుకోండి, దానికి 6 టైమ్స్ ఫైన్ ఏస్తారు. అంటే రూ. 1,200 మీరు ఫైన్ లాగా కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఇది ప్రెజెంట్‌గా నార్థర్న్ జోన్‌లో టెస్ట్ చేస్తున్నారు. లైక్ మీకు లక్నో కావచ్చు, ప్రయాగ్‌రాజ్ కావచ్చు, అలాగే అలీగఢ్ కావచ్చు, ఇలాంటి స్టేషన్స్‌లో ఇనీషియల్ పైలట్ ప్రాజెక్ట్ కింద టెస్ట్ చేస్తున్నారు. సూన్ దేశం మొత్తం ఈ రూల్‌ని తీసుకురాబోతున్నారు. ఇంకేంటి మరి, లగేజ్‌లు ఏసుకెళ్ళేటప్పుడు ట్రైన్‌లలో కూడా ఒక సర్టెన్ అమౌంట్, జనరల్ అయితే 35 కేజీలు, స్లీపర్ అయితే థర్డ్ ఏసీ అయితే 40 కేజీల వరకు మీరు ఒక ఫిక్స్డ్ వెయిట్ చూసుకొని పోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.